Hey, hi, hello, namaste, everyone. Good morning. సో కొంతమంది ఇప్పుడు జనరేషన్లో ఏమైపోతుందంటే చాలామంది తక్కువ ఏజ్లోనే హార్ట్ ప్రాబ్లమ్స్లో సఫర్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు ఒక 50-60s ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు 30s-20s చిన్న పిల్లలు కూడా హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనం ఒక స్ట్రెస్ఫుల్ టెన్షన్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో ఎప్పుడు ఎవరికి సడన్గా హార్ట్ అటాక్ వస్తుందో తెలీదు. కాబట్టి నేను ఈరోజు దయచేసి కొన్ని ఈజీ ప్రాణాయామమ్స్ చూపిస్తాను. మీకు చాలా ఈజీ ప్రాణాయామమ్స్ నేను మీకు ఈరోజు చూపిస్తాను. అవి కనుక మీరు రెగ్యులర్గా రోజు కొంచెం సేపు 5 to 10 minutes టైం స్పెండ్ చేసి ఈ ప్రాణాయామమ్స్ కనుక చేస్తే ఖచ్చితంగా అక్కడ హార్ట్లో ఉన్న టెన్షన్ ఫ్రీ అయిపోయి అక్కడ బాగా బ్లడ్ కానీ ఆక్సిజన్ కానీ పంప్ అయిపోయి అది మొత్తం ఫ్రీ అయిపోయి మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి దూరం చేస్తుంది. సో ఈరోజు some simple pranayams I'll show which keeps your heart very strong and healthy. సో అందులో మనం ఫస్ట్ ప్రాణాయామం చేద్దాం, తీతలి ప్రాణాయామం. ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా రెండు హ్యాండ్స్ని ఇలా ఇంటర్లాక్ చేసుకోవాలి. ఇలా ఇంటర్లాక్ చేసుకొని ఇలా అప్ ఇన్హేల్, అప్ లిఫ్ట్ చేసినప్పుడు ఇన్హేల్ చేయాలి, కంప్రెస్ చేసినప్పుడు ఎక్సేల్ చేయాలి. ఈ కంప్రెస్ చేసినప్పుడు ఈ హ్యాండ్స్ రెండు దగ్గర టచ్ అవ్వకూడదు. సో నౌ సీ, చూస్తున్నారా? See here the heart compression and expansion, compression, stretching. So due to this the heart gets blood pumped nicely and heart problems అనేవి రాకుండా ఉంటుంది. See like this, స్ట్రెచ్ చేసినప్పుడు ఇన్హేల్ చేయాలి, కంప్రెస్ చేసినప్పుడు ఎక్సేల్ చేయాలి. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ బ్రీత్ తీసుకోవాలి. ఇప్పుడు అర్ధ తీతలి ప్రాణాయామం చేద్దాం. ఇంకొక ప్రాణాయామం చూస్తారా? ఇలా జస్ట్ ఓన్లీ ఇలా కిక్అప్స్, ఇలా చూడండి. ఇది ఫస్ట్ దానికన్నా చాలా పవర్ఫుల్, మీ గుండెని చాలా దృఢంగా పవర్ఫుల్గా తయారు చేస్తుంది. సో దిస్ ఇస్ సెకండ్ ప్రాణాయామం విచ్ కీప్స్ యువర్ హార్ట్ వెరీ స్ట్రాంగ్. అండ్ థర్డ్ ప్రాణాయామం వచ్చి జస్ట్ గరుడాసనంలో మనం ఎలాగైతే నిలబడతామో అది ఈ పోస్చర్ కొంచెం కష్టం ఉంటుంది. ఇలా వన్ ఎల్బో ఆన్ అనదర్ ఇలా తీసుకొని ఇలా నమస్కారం చేసుకోవాలి, ఇలా ఉంచాలంతే. ఇలా ఉంచి ఇక్కడ కపాలభాతి చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ హ్యాండ్ అప్ ఉండాలి, ఆపోజిట్ హ్యాండ్ ఇలా తీసుకుని